రాచమర్యాదలు పొందుతూ అదే సందర్భంలో భారతీయుల మీద లేదా భారతీయ భావజాలం ఉన్నటువంటి వాళ్ళ మీదన తీవ్రస్థాయి దాడులు చేస్తూ అమెరికాలో విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇప్పుడు రివర్స్లో దెబ్బలు తిన్నారు. ప్రతిసారి అమెరికాలో వైట్ హౌస్ దగ్గర లేదంటే అక్కడ ఏ మీటింగులు జరుగుతున్నా, ఏ అంతర్జాతీయ మీటింగులు జరుగుతున్నా ఓ పసుపుతో కూడినటువంటి ఖలిస్తానీ జెండాను పట్టుకొచ్చి అక్కడ రచ్చరచ్చ చేసేస్తారు. వాళ్ళ బ్యాచ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భారతదేశాన్ని బదనాం చేయటం, అంతర్జాతీయ ప్లాట్ఫారాల మీద బదనాం చేయటం. వాళ్ళు వ్యక్తి స్వేచ్ఛ పేరుతో అక్కడికి వస్తారు. దానికి కౌంటర్గా భారతీయ భావజాలం, భారతదేశంలో అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు భారతీయులు కనుక జెండాలు పుచ్చుకుని మన వైఖరి ఏంటో చెప్దామని అక్కడికి వస్తే వీళ్ళని కొడతారు, తిడతారు, వెంటాడతారు, వేటాడతారు. చివరికి అమెరికన్ పోలీసులు మిమ్మల్ని మేము కాపాడలేం, మీరు వెళ్ళిపోండి అని భారతీయుల్ని అవతలకి తరిమేస్తుంటే ఇదే భారతదేశంలో అక్కడికి వెళ్ళినటువంటి మిగతా ఖలిస్తానీలకి సపోర్ట్ నడుస్తూ వచ్చింది. సీన్ మారింది. బైడెన్ పోయాడు, సోరోసోళ్ళు బ్యాచ్కి సంబంధించిన పట్టుపోయింది, ట్రంప్ వచ్చాడు, ఫలితం మారింది. అక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు నిన్న మోడీ వెళ్ళినప్పుడు కావాలని నిరసనలు చూపించడం కోసమని ఖలిస్తానీలందరూ వైట్ హౌస్ ఎదురుగుండా నుంచుంటే, అదే సందర్భంలో మోడీకి అనుకూలంగా భారతీయులందరూ అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆ టైంలో ఖలిస్తానీలు మీదకు వస్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తరిమేశారు. అదే సందర్భంలో భారతీయుల్ని అక్కడ నిలబడనిచ్చారు. అంటే సీన్ మారుతోంది అమెరికాలో.